తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతం ఏసీబీ అధికారులు 9వ తారీఖున విచారణ జరిపినటువంటి సమయంలో ఖచ్చితంగా కేటీఆర్ను అరెస్టు చేయబోతున్నారనేటువంటి పెద్ద చర్చ జరిగినటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు 6:30 నుంచి 7 గంటల పాటు విచారించిన తర్వాత అతన్ని కేటీఆర్ని పంపించడంతో కొంత గులాబీ శ్రేణులంతా కూడా ఆనందం వ్యక్తం చేయడం జరిగింది. వాళ్ళంతా సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి. కానీ ఈ రోజు అయితే మాత్రం కొంత టెన్షన్ వాతావరణం అయితే ఉన్నారు. ఖచ్చితంగా ఈరోజు అరెస్ట్ చేయబోతున్నాయేమో ఈడీ అనేటువంటి చర్చ కూడా పెద్ద ఎత్తున సాగుతుంది. ఒకవేళ ఈడీ అధికారులు ఈరోజు విచారణ చేసి వదిలిపెట్టినప్పటికీ కూడా ఏసీబీ అధికారులు అయితే మాత్రం మరోసారి నోటీసులు జారీ చేసి విచారించిన తర్వాత రెండోసారి విచారణ తర్వాత ఖచ్చితంగా కేటీఆర్ను అరెస్ట్ చేయబోతున్నారనేటువంటి సంకేతాలు కూడా వినపడుతున్నాయి. మరి చూడాలి, ఈరోజు జరగబోయేటువంటి విచారణ తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఈ ఫార్ములా కేసులో ఇప్పటికే బ్యాంక్ అధికారులను కూడా పూర్తి స్థాయిలో ఈడీ అధికారులు ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే దాదాపు 55 కోట్ల రూపాయలకు సంబంధించి ట్రాన్సాక్షన్ ఏదైతే జరిగిందో ఇందులో ఆర్బీఐ క్లియరెన్స్ సర్టిఫికేట్ లేకుండానే బ్యాంక్ అధికారులు నగదు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అది కూడా ఇండియన్ కరెన్సీ నుంచి విదేశీ కరెన్సీలోకి మార్చి ఫౌండ్ల రూపంలో ఎఫ్ఈఓ కంపెనీకు బదిలీ చేశారు. కాబట్టి ఈ బదిలీ చేసినటువంటి అమౌంట్కి సంబంధించి కూడా బ్యాంక్ అధికారుల నుండి స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. ఆర్బీఐ యొక్క క్లియరెన్స్ లేకుండా బ్యాంక్ అధికారులు కూడా ట్రాన్సాక్షన్ జరిపారు. కాబట్టి ఖచ్చితంగా ఈడీ అధికారులు బ్యాంక్ అధికారులను కూడా ఖచ్చితంగా ఈ కేసులో నిందితులుగా చేర్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ముఖ్యంగా అరవింద్ కుమార్ కావచ్చు, మాజీ చీఫ్ ఇంజనీర్గా పనిచేసినటువంటి బిఎల్ఎన్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో స్పష్టంగా చెప్పడం జరిగింది. కేవలం మంత్రి ఆదేశాలతోటే మేము ప్రొసీడింగ్స్ అన్ని పూర్తి చేసి నగదును కూడా బదిలీ చేశామనేటువంటి అంశాన్ని స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి ఆ స్టేట్మెంట్ ఆధారంగా చేసుకొని ఈరోజు ప్రస్తుతం కేటీఆర్ను కూడా క్వశ్చన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎగ్జాక్ట్గా 10:30 ఈడీ కార్యాలయంకి వచ్చిన తర్వాత సాయంత్రం 6-7 గంటల వరకు కూడా ఈడీ అధికారులు కేటీఆర్ను క్వశ్చన్ చేసేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. శంకరి. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ. మరికొద్దిసేపట్లో కేటీఆర్ ఈడీ విచారణకు హాజరు కాబోతున్నారు. దీనికి సంబంధించి అక్కడ కేటీఆర్ ఇంటి వద్దకు గులాబీ శ్రేణులు చేరుకుంటున్నారు. ఓవరాల్ గా అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ నరేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నరేష్, చెప్పండి, ఇప్పుడు మరికొద్దిసేపట్లో ఈడీ విచారణకు కేటీఆర్ వెళ్లబోతున్నారు. సో గులాబీ శ్రేణులు అందరూ కూడా అక్కడికి చేరుకుంటున్నట్లుగా తెలుస్తుంది. అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? కాసేపట్లోనే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాయదుర్గం నివాసం నుంచి నందినగర్ నివాసానికి చేరుకోబోతున్నారు. ఇక్కడ నుంచి ఆయన 10 గంటలకు బయలుదేరి నాంపల్లిలో ఉన్న ఈడీ కార్యాలయానికి చేరుకుంటారు. ఆ తర్వాత ఈడీ విచారణ కూడా ఎదుర్కోబోతున్నారు. వాస్తవానికి ఈరోజు 10:30 గంటలకు విచారణకు రావాల్సిందిగా ఈడీ కార్యాలయం నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆ మేరకు కేటీఆర్ ఈరోజు ఏదైతే ఈడీ విచారణకు వెళ్ళబోతున్నారు. అయితే కొంత బీఆర్ఎస్ శ్రేణులో మాత్రం కొంత ఉత్కంఠ నెలకొంది. దానికి కారణం నిన్న సుప్రీంకోర్టులో కేటీఆర్ ఏదైతే క్వాష్ పిటిషన్ వేశారో దాన్ని విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆ తర్వాత ఆయన అక్కడ పిటిషన్ కూడా ఉపసంహరించున్నారు. ఇప్పటికే ఈ నెల 9వ తేదీన ఏసీబీ సుదీర్ఘంగా కేటీఆర్